హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా స్పెషల్ ఐటెం చేసుకుందాం. ఇదిగోండి, మీకు కనపడుతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మైదా పిండి తీసుకున్నానండి నేను. దానిలో కొంచెం వామ్ వేసుకోవాలి. వామ్ ఇలా నలుపుకుని వేసుకోవాలండి, అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి. వామ్ చాలా డైజెషన్ కూడా మంచిదండి. దీనిలోనే కలోంజీ సీడ్స్ కూడా వేస్తున్నాను, ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుని మంచిగా కలుపుకోవాలండి పిండి. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుని బాగా రబ్ చేసుకుంటూ కలపాలి పిండిని. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం పిండికి కొట్టేలాగా కలుపుకోవాలి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే పిండి ఇలా కలుపుకోవాలండి. మనం నొక్కితే ఉండలాగా రెడీ అవ్వాలి. అలా అవ్వలేదనుకోండి, ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఇలా పిండి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని కొంచెం రెస్ట్ ఇవ్వాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ గీ తీసుకున్నాను, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ ఇంకా గీ కొంచెం మిక్స్ చేసుకుని తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం మిక్స్ చేసుకోవాలి, క్రీమ్ లాగా అయిపోవాలి. ఇదిగోండి, మన మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇలా క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఇక్కడ కలిపిన పిండి తీసుకున్నానండి. ఇది మళ్ళీ మిక్స్ చేయాలి. చాలా బాగా నీట్ చేయాలండి. మనం ఎంత బాగా నీట్ చేస్తే అంత బాగా వస్తాయండి మనం చేసుకునే రెసిపీ. ఇప్పుడు ఈ పిండిని పోర్షన్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 భాగాల్లో చేసుకున్నాను. నా వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మీరందరూ దివాళీ ప్రిపరేషన్ చాలా బాగా చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఈ దివాళీకి నేను చేసిన రెసిపీస్ కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక్కొక్క పోర్షన్ రోల్ చేసుకోవాలండి. మనకి ఎంత వీలైతే అంత పలుచగా రోల్ చేసుకోవాలి. అవసరం అయితే కొంచెం పొడి పిండి కూడా అప్లై చేసుకుని రోల్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం రోల్ చేసుకున్న పిండికి మనం మిక్స్చర్ చేసుకున్నాం కదా, ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మిక్స్చర్ దీనికి అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎంత పలుచగా అయితే అంత పలుచగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు అప్లై చేసుకోవాలండి పిండిని. ఇదిగోండి, మనం చేసుకున్న మిక్స్చర్ చపాతీ పైన ఇలా అప్లై చేసుకోవాలి. ఇది మొత్తం కోట్ అయ్యేలాగా కోట్ చేసుకోవాలండి. మొత్తం అప్లై చేసుకున్నాక ఇలా టైట్గా రోల్ చేసుకోవాలి. కొంచెం కూడా గ్యాప్ ఉండకుండా టైట్ రోల్ చేసుకోవాలండి, లేదంటే మనం చేసుకున్నవి విడిపోతాయి. ఇదిగోండి, ఇలా రోల్ చేసుకోవాలండి. నేను చూపించే విధంగా రోల్ చేసుకోవాలి. ఇది చాలా టైట్గా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఎడ్జ్ ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోర్షన్ చేసుకోవాలి మనం. ఇదిగోండి, మళ్ళీ దీన్ని చిన్న చిన్న పోర్షన్ చేసుకుంటున్నానండి. చాలా చిన్న పోర్షన్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని చపాతీలాగా రోల్ చేసుకుని దీనికి కూడా మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ అప్లై చేసుకోవాలి. ఇదిగోండి, చూడండి, ఇలా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మిక్స్చర్, అది అప్లై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ అప్లై చేసుకున్నాక మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో సైడ్ కూడా అప్లై చేసుకోవాలి. ఇది అలా అప్లై చేసుకున్నాక తర్వాత ఇటు కార్నర్ అటు కార్నర్ కొంచెం ప్రెస్ చేసుకోవాలండి. ట్రయాంగిల్ షేప్లో అవుతుంది ఇది. మిడిల్లో ప్రెస్ చేయొద్దండి, సైడ్ కార్నర్స్ ప్రెస్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇంకోటి చూపిస్తున్నానండి, చూడండి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రిపేర్ చేశానండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ అవ్వాలి, ఎక్కువ హీట్ అవ్వద్దు ఆయిల్. ఇప్పుడు ఒక్కొక్కటి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమే పెట్టుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమే పెట్టుకోవాలి.
హైలో పెట్టారనుకోండి లోపల ఉడకవండి. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే కదపొద్దు. అవి కొంచెం పైకి వచ్చినాక అప్పుడు స్పూన్తో కలుపుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఎంతో కరకరలాడుతూ చాలా క్రిస్పీగా రెడీ అయిపోయింది మన నమ్కి. ఇది నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారండి. పిల్లలకి టీ టైమ్ స్నాక్స్లో కూడా ఇవ్వచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. కరకరలాడుతూ చాలా క్రిస్పీగా మన నమ్కి రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేసుకోండి ఈ దివాళీకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.